హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్. ఈ క్లాస్ ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 3 పార్షియల్ డిఫరెన్షియేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఫార్మ్ ది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ఆర్బిటరీ ఫంక్షన్ ఫ్రమ్ పై ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ z స్క్వేర్ మైనస్ 2xy 0. సో ఇలా ఇచ్చినప్పుడు పైని మనం ఎలిమినేట్ చేయాలి. ఎస్, ఇన్ జనరల్గా పై ఆఫ్ u కామా v ఈజ్ ఈక్వల్ టు 0 లాగా ఇలా ఉందనుకోండి, అప్పుడు మనం ఏం రాస్తా అంటే v ఈజ్ ఈక్వల్ టు ఈ పై కాకుండా ఇంకొకటి తీసుకోవాలి, f ఆఫ్ u. ఓకే, ఎస్. సో ఫస్ట్ ఈ మెథడ్ చేయాలంటే ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తాం, అయితే అలానే వైతో కూడా చేస్తాం. చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ని ఎక్స్తో పార్షియల్ డెరివేట్ చేయాలి అంటే ఎందుకు, జెడ్ అనేది ఎక్స్ వైలో ఫంక్షన్, ఎక్స్ కామా వై ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ కాబట్టి సో జెడ్ అనేది ఎక్స్ వైలో ఫంక్షన్. డో జెడ్ బై డో ఎక్స్ అంటే పి, డో జెడ్ బై డో వై అంటే క్యూ రీప్లేస్ చేసి ఫంక్షన్ ఎలిమినేట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ గివెన్ రిలేషన్ ఈజ్ ఏంటి, పై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ comma z square minus 2xy is equal to 0. So this can be written as the above relation can be written as సో ఎలా రాస్తామంటే ఏం చెప్పాను, v అంటే z స్క్వేర్ మైనస్ 2xy ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ u అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. ఓకే, సో దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1 వేర్ f ఈజ్ ఆర్బిటరీ ఫంక్షన్ టు బి ఎలిమినేటెడ్, వేర్ f ఈజ్ ఆర్బిటరీ ఫంక్షన్ అంటాం, af అంటే టు బి ఎలిమినేటెడ్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే నంబర్ 1ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తాం. సో పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. సో 1 ఇంప్లైస్ జెడ్ అనేది ఎక్స్ వైలో వేరియబుల్ కాబట్టి సో జెడ్ స్క్వేర్కి డెరివేటివ్ 2z అగైన్ డో జెడ్ బై డో ఎక్స్. మళ్ళీ దేన్నైతే ఎక్స్ లాగా అనుకుంటాం దాన్ని డెరివేట్ చేస్తాం కదా, అదేవిధంగా జెడ్ స్క్వేర్కి 2z అగైన్ జెడ్ని ఎక్స్తో పార్షియల్ డెరివేట్ చేస్తే డో జెడ్ బై డో ఎక్స్. ఎస్, మైనస్ ఉంది అక్కడ, మైనస్ 2 రాశాను. ఎక్స్తో చేయాలి కాబట్టి y అట్లనే రాసేయండి, మల్టిప్లైస్లో ఉన్నప్పుడు 2xy కదా, ఎక్స్కి డెరివేటివ్ 1, ఇంకా 2 × 1 × y అంటే మైనస్ 2y అలా రాయాలి. ఓన్లీ ఎక్స్తోనే చేయాలి, మిగిలిన y టర్మ్ అట్లనే రాసేస్తాను మల్టిప్లైస్లో ఉన్నప్పుడు. ఓకే, ఎస్. రైట్ సైడ్లో చూద్దాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. అగైన్ ఇన్నర్ డెరివేటివ్ చేయాలి. ఇన్నర్ డెరివేటివ్ అంటే దీన్ని అంతటిని ఓన్లీ ఎక్స్తోనే చేయాలి. ఎక్స్ స్క్వేర్కి 2x, వై స్క్వేర్కి అవసరం లేదు, జెడ్ స్క్వేర్కి 2z అగైన్ జెడ్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్కి 2x అవుతుంది, జెడ్ స్క్వేర్కి 2z అగైన్ ఇన్నర్ డెరివేటివ్ ఆఫ్ జెడ్ విత్ రెస్పెక్ట్ టు వై ఇస్ డో జెడ్ బై డో వై. సరే, డో ఎక్స్తో కదా మనం చేయాల్సింది, డో జెడ్ బై డో ఎక్స్. ఓకే, ఇప్పుడు డో జెడ్ బై డో ఎక్స్ ప్లేస్లో మనం పీని రీప్లేస్ చేయాలి. ఓకే, ఎస్. అదేవిధంగా ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఈ రెండిట్లోంచి 2ని కామన్ తీస్తాం, ఈ రెండిట్లోంచి 2ని కామన్ తీస్తాం, 2 క్యాన్సిల్ అయిపోతాయి బోత్ లెఫ్ట్ అండ్ రైట్. సో 2 కామన్ తీసాను, డో జెడ్ బై డో ఎక్స్ అంటే పీని రీప్లేస్ చేయండి. ఓకే, జెడ్పీ మైనస్ వై సో ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్, ఇది ఇలానే రాస్తున్నా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో 2ని కామన్ తీస్తే ఇంకేముంటుంది ఇక్కడ, ఎక్స్ ప్లస్ జెడ్, డో జెడ్ బై డో ఎక్స్ అంటే పి. ఓకే, ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది.
సో ఇంకా జెడ్పి మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఈ టర్మ్ రాస్తున్న ఎక్స్ ప్లస్ జెడ్పి ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2. ఓకే, సో ఇదే విధంగా నంబర్ 1ని వైతో పార్షియల్ డెరివేటివ్ చేస్తాం. పార్షియల్ డెరివేటివ్ with respect to y on both sides of equation 1. yes, so z square ki 2z z ni malli y తో పార్షియల్ డెరివేటివ్ చేస్తాం. సో 2z z ని y తో పార్షియల్ డెరివేట్ చేస్తే ∂z/∂y మైనస్ ఇక్కడ y తో చేయాలి, అప్పుడు x అట్లనే ఉంటుంది, -2x అట్లా వైకి డెరివేటివ్ అంటే -2x. ఓకే, నెక్స్ట్ రైట్ సైడ్ ని చేద్దాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. అదే నిన్న డెరివేట్ చేయాలి, వైతో చేయాలి. దేన్నైతే ఎక్స్ లాగా అనుకుంటాం, ఎక్స్ స్క్వేర్ అవసరం లేదు నువ్వు వైతో చేస్తున్నప్పుడు. వై స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ 2y, అదేవిధంగా జెడ్ స్క్వేర్ కి 2z, మళ్ళీ జెడ్ని వైతో పార్షియల్ డెరివేట్ చేస్తే ∂z/∂y. ఓకే, ఎస్, మళ్ళీ రెండిట్లోంచి 2ని కామన్ తీసేయండి. సో ఇంకేముంటుంది, ∂z/∂y ప్లస్ క్యూని రీప్లేస్ చేయండి, -x ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఈ రెండిట్లోంచి మళ్ళీ 2ని కామన్ తీస్తే y ప్లస్ జెడ్ ఇంటూ క్యూ. ఇక 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇంకా మిగిలిన టర్మ్ ZQ మైనస్ ఎక్స్, ZQ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఈ టర్మ్ రాసిన y ప్లస్ ZQ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 3. ఇప్పుడు మీరు గమనిస్తే మనం ఫంక్షన్ని ఎలిమినేట్ చేయాలి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇక్కడ కూడా. సో నంబర్ 2లో అదేవిధంగా 3లో అంటే డివైడ్ చేసేద్దాం, 2/3 చేసేస్తాను, రెండు క్యాన్సిల్ అయ్యి. ఓకే, సో 2/3 అంటే నంబర్ 2లో లెఫ్ట్ సైడ్ టర్మ్ రాయండి. ఫస్ట్ ఏముంది, ఇది జెడ్పి మైనస్ వై డివైడెడ్ బై నంబర్ 3లో లెఫ్ట్ సైడ్ టర్మ్ రాయండి, ZQ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ 2లో రైట్ సైడ్ టర్మ్ రాయండి, ఎక్స్ ప్లస్ జెడ్పి ఇంటూ ఇంకా మిగిలింది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ డివైడెడ్ బై నంబర్ 3లో రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ రాయండి, ఇది ఇక్కడే ఉంది చూడండి, y ప్లస్ ZQ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. మీరు గమనిస్తే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఎస్, ఇంకా మిగిలింది ZP మైనస్ వై బై ZQ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ZP బై వై ప్లస్ ZQ. ఓకే, ఎస్, క్రాస్ మల్టిప్లై చేస్తాం. ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే మనం ఇట్లా రాబట్టాలి, క్యాపిటల్ P ఇంటూ స్మాల్ p, క్యాపిటల్ Q ఇంటూ స్మాల్ q ఈజ్ ఈక్వల్ టు R. దీన్నే లెగ్రాంజెస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఓకే, ఎస్, సింప్లిఫికేషన్ చేయండి. సో జెడ్పి మైనస్ వై ఇంటూ వై ప్లస్ ZQ క్రాస్ మల్టిప్లై చేసి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ZP ఇంటూ ZQ మైనస్ ఎక్స్. ZPతో 2 టర్మ్స్ని మల్టిప్లై చేయండి, మైనస్ వైతో 2 టర్మ్స్ని, ZPY అదేవిధంగా ZP ఇంటూ ZQ, జెడ్ స్క్వేర్ PQ
minus y into y minus y square, minus into plus minus yzq is equal to x తో zq ని మల్టిప్లై చేయండి, xzq. నెక్స్ట్ x తో మైనస్ x ని మైనస్ x స్క్వేర్, zp తో zq ని z స్క్వేర్ pq, z స్క్వేర్ pq క్యాన్సిల్ అయిపోద్ది, ఎందుకంటే ఒకే సింబల్ ఉంది, ఇటు సైడ్ వస్తే మైనస్ అవుద్ది, లేకుంటే ఇది అటు సైడ్ పోతే మైనస్ క్యాన్సిల్, ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ జెడ్పిఎక్స్. ఎస్, ఇప్పుడు నేనేం చెప్పాను, స్మాల్ పీలన్నీ ఒక చోట రాయండి, పీని కామన్ తీసేద్దాం డైరెక్ట్గా, ఇక్కడ ఉంది. సో వైజెడ్ స్మాల్ పీ, ఇంకెక్కడుంది, ఇక్కడ ఉంది. ఆ మైనస్ టర్మ్ ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుద్ది, పీని కామన్ తీస్తే ఎక్స్జెడ్, మైనస్ టర్మ్ ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ స్మాల్ క్యూలు ఉండేటి చెప్పండి, స్మాల్ క్యూలు ఇదో ఇక్కడ మైనస్ వైజెడ్, మైనస్ వైజెడ్, ఇది ఇటు సైడ్ వస్తే మైనస్ ఎక్స్ జెడ్, ఓకేనా. సో క్యూలన్నీ ఒక చోట రాస్తాయి. ఇంకా మైనస్ వై స్క్వేర్ రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ వై స్క్వేర్ అవుతుంది, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ అట్లనే రాస్తాయి. ఇంకొక స్టెప్ చేద్దాం, ఈ రెండిట్లోంచి మైనస్ని అలానే జెడ్ని కామన్ తీసేద్దాం, ఓకే. సో ఈ రెండిట్లోంచి మళ్ళీ ఏం కామన్ తీయచ్చు, జెడ్ని కామన్ తీయచ్చు, ఓకే. సరే, మనం పీ లాగా ఉండాలి కాబట్టి ఇది ఇట్లనే రాసేస్తున్నాను, ఇక్కడ స్మాల్ క్యూ. ఇంకొక స్టెప్ రాస్తున్నా, ఇది ఇలానే రాస్తున్నా, వైజెడ్ ప్లస్ ఎక్స్జెడ్ ఇంటూ పీ, ఎందుకంటే క్యాపిటల్ పి స్మాల్ పి లాగా ఉండాలి. సో మైనస్ని కామన్ తీసేసాను, సో మైనస్ టర్మ్ ప్లస్ అవుతుంది, వైజెడ్ ప్లస్ ఎక్స్జెడ్ ఇంటూ క్యూ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. స్టెప్ చూడండి, మళ్ళీ ఇవి రెండిట్లోంచి వైజెడ్ ప్లస్ ఎక్స్జెడ్ కామన్ ఉంది, తీసేద్దాం. వైజెడ్ ప్లస్ ఎక్స్జెడ్ ఇంటూ పి, ఓకే. కామన్ తీసేది, ఇక్కడ పి ఉంటుంది, ఇది కామన్ తీసేసాను కాబట్టి ఇంకా క్యూ ఉంటుంది, మైనస్ రాశాను, పి మైనస్ క్యూ, ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో మనం వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ దాన్ని అట్లానే రాసేస్తున్నాం. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, మళ్ళీ జెడ్ని కామన్ తీస్తున్నా, ఎక్స్ ప్లస్ వై అయినా వై ప్లస్ ఎక్స్ అయినా ఒకటి, ఇంటూ పి మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాయొచ్చు, అంటే వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్, వై ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో జెడ్ ఇంటూ పి మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ ఎక్స్. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు, ఓకే. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.